ఆరాధనలో నాకు పక్క నుంచి ఎవరు చెప్తున్నారు, నాలోంచి తప్పిపోతున్నారు. నేను అందరినీ విడిచేస్తే ఏమవుతారో మీరు అందరూ అని నాకు ఏదో వాయిస్ పక్క నుంచి వినిపిస్తుంది. నా శరీరం నా ఆధీనంలో లేదు, ఏదో అయిపోతుందన్న భయం. నా గురించి ప్రేర్ చేయండి. చిన్న దేవుడు దీవించను కాక. వందనాలు. ఆరాధనలో ప్రతి ఒక్క బిడ్డని దేవుడు తాకారని నమ్ముచున్నాను. దేవుడు పావురం వలె ఇక్కడికి వచ్చారని నాకు కనబడింది. దేవుడు మనందరినీ తాకారు. ఎంతో అగ్నితో నింపబడి ఉన్నాం అందరం. ఇంకా పరిశుద్ధత కలిగి అందరం ఉండేలాగా ప్రార్థన చేసుకోండి. నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను కాక. కరెక్ట్గా సార్, ఎప్పుడు కూడా ఒకళ్ళిద్దరు పాడుతుంటే వెనకాలలో నవ్వుకోవడం, వాళ్ళకి చేష్టలు చేసుకోవడం జరుగుతూ ఉండేది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒకసారి మనం అడుగుపెట్టిన వెంటనే మనం ఎందుకు వచ్చాము అంటే ఆయన ఆరాధించడానికి వచ్చాం. అది మనం గుర్తు చేసుకోగలిగితే ఆయనకి ఇచ్చేటువంటి సమయంలో ఆయనకు మహిమ చెల్లించగలుగుతాం. దేవుని సన్నిధిలో లేదా దేవుని రాజ్యంలో నిత్యము కూడా స్తుతిగానాలు జరుగుతూ ఉంటాయి దేవునికి. ఆ స్తుతిగానాలు ఎప్పుడైతే ఆయనకి ఇంపుగా ఉంటుందో, మనుషుల ద్వారా ఎప్పుడైతే ఆయనకి ఇంపుగా ఉంటుందో ఆ స్థలములో ఆయన ఆసీనుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకే అంటానమ్మా, అందరూ కూడా పాటల సమయానికి రండి అని ఎందుకు చెప్తారంటే దాని విలువ మనకి అక్కడ ఉన్నప్పుడే తెలుస్తుంది. మనం ఏంటంటే ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించలేం. నాకు చెప్పాలంటే వాళ్ళందరూ చేస్తున్నప్పుడే ఈ రోజంతా పాటలు తెలుపాలనిపించింది నాకు. పాటల ద్వారా కూడా దేవుని ఆరాధన అంటే మనం ఎప్పుడైతే ఏక మనసు ఏకాత్మ పనిచేస్తుందో అక్కడ దేవుని ఆత్మ కార్యాలు మనం చూడగలుగుతాం. ముందు దేవుని మందిరానికి రావగానే మనలో భయభక్తులు రావాలి. మనం దేవునికి మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి వచ్చాము అని ఆ మనస్సు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన ఖచ్చితంగా తనను మన బలపరిచి నడిపించుకునే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 147వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. 147వ కీర్తన 11వ వచనము చదవండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి బలపరిచి ఉన్నారు, నీకు స్తోత్రాలు. ఇంకను అయ్యా నీ లోతైన అనుభవాల్లోనికి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా నీ లేఖనాలు ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ వాక్యము జీవము కలిగినది, నీ మాట శక్తి కలిగినది. ఆయా మనుషులు మాట్లాడితే ఏ ప్రయోజనం ఉండదు, కానీ అయ్యా నీవు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి, నీవు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, నీవు మాట్లాడితే పరిస్థితులు మార్చబడతాయి ప్రభా. కనుక నీ శక్తి కలిగిన వాక్కు ఈ స్థలమందు వినిపించమని అయ్యా నీవే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట మనకి భక్తుడైన దావీదు మాత్రమే కాదు, కానీ దేవుని యందు భయభక్తులు అనుభవించినటువంటి ప్రతి భక్తుడి ద్వారా కూడా మనం వింటూ ఉన్నాం. ఏమిటి అంటే, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుడు కూడా ఆనందపడతాడా, దేవుడు కూడా సంతోషిస్తాడా, ఆయనకు కూడా ఈ కోణం ఉందా అని ఆలోచన చేస్తే దేవుడు కూడా ఆనందపడతాడండి. ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు. ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి స్థానంలో ఉన్నాడు. నిజమైన తల్లికి లేదా నిజమైన తండ్రికి నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుంది అని అడిగితే, తన బిడ్డలో ప్రయోజకులైనప్పుడు, తన బిడ్డలో ఏదైనాను ఒక గొప్ప కార్యము సాధించినప్పుడు,
లేదా తన తల్లిదండ్రులు అనుకున్న రీతిగా వారి జీవితాలు నడిపించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తండ్రికైనా తల్లికైనా గొప్ప ఆనందం సంతోషం కలుగుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవాది దేవుడు తల్లి గర్భములో మనందరినీ కూడా ఏర్పాటు చేశాడు. మన తల్లిదండ్రులు ఎవరో ఎరుగొక్కనే మనం ఇక్కడికి వచ్చాం, అవునా కదా? మన బంధువులు ఎవరో మనకు తెలియదు, మన రక్త సంబంధులు ఎవరో మనకు తెలియదు. అయినా దేవుడు ఆయన ఈ భూమి మీదకి నడిపించాడు. అయితే మనందరికీ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా తండ్రి సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు వారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మనుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఏమండి, ఇది సత్యం. మనుషులందరూ కూడా ఆయన బిడ్డలే, దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. సృష్టి అంతనూ కూడా ఆయన చేతి పనులే. ఆయన మూలముగానే సమస్తము కలిగెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. దేనికి స్తోత్రం. ఈ సృష్టిలో కనిపించేది కనబడని సృష్టం ఏదున్నను సరే అది దేవుని మూలముగా మాత్రమే వచ్చింది, కానీ దేవుని లేకుండా ఇది కూడా రాల. కనుక మన జీవితాల్లో మనము మన తండ్రిని సంతోషపరచాలి, మన తండ్రిని ఆనందపరిచే వారంగా ఉండాలి. అయితే దేవుని లేఖనాల్లో కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఎప్పుడు ఆ దేవుని మనం సంతోషపరచగలుగుతాం, ఎప్పుడు ఆయనను మనం ఆనందపరిచగలుగు ఉంటాము అంటే చాలా సింపుల్గా చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గల, ఆయన యందు భయభక్తులు గల వారిని, రెండోది అంటున్నాడు, తన కృప కొరకు కనిపెట్టువారు. దేవుని కృప కోసం కనిపెడుతుంటేనంటండి ఆయన చాలా ఉత్సాహపడతారంటే. ఎలాగో చెప్తాను చూడండి. తప్పిపోయిన కుమారుడు సర్వాన్ని కోల్పోయాడు. తన బ్రతుకులో నిజ సహాయం అనేది తనకు దొరకనప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ఏమండి, దొరకనప్పుడు ఎవరు గుర్తొచ్చారు? నిజమైన ఆశ్రయం ఎవరో, నిజమైన పోషణ ఎవరో అర్థం చేసుకుని, కుమారుడిగా ఉండడానికి నేను అర్హుని కాను, అయినప్పటికీ కనీసం నా తండ్రి దగ్గర అనేక మంది పనివారిలో ఒక్క పనివానిగా ఆయన నేను ఉండాలి అనే చిన్న చూపు, తగ్గింపు జీవితంతో తన తండ్రి దగ్గరికి ముఖం చూపించుకోలేక వెళ్తున్నాడు. అయితే ఒక విషయాన్ని మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆధారపడడానికి వెళ్తున్నాడు. ఆయన ఎలా వెళ్తున్నాడండి అంటే కృప కొరకు ఎదురు చూడడమే కదా, దయ కోసం ఎదురు చూడడమే కదా, సహాయం కోసం ఎదురు చూడడమే కదా. అయితే ఈ వ్యక్తి, తప్పిపోయిన కుమారుడు, తన ఆలోచనలో తనను తాను తగ్గించేసుకుని దిగజార్చుకుని ఏమాత్రం కూడా నేను పనికి రాను, నా తండ్రి చేర్చుకుంటకు నేను అర్హుని కాను అనుకుంటూ ఆ వ్యక్తి బాధతో ధైర్యం చాలక నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తండ్రి అతడు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపును చూశాడండి. ఏం చేశాడు తండ్రి? వచ్చి ఏం చేశాడు? ఏమండి, ఆనందపడ్డాడండి. కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ చిన్న కుమారుణ్ణి చూసి ఆనందపడ్డాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభువు మీద ఆధారపడేటువంటి మనసు మనకు వస్తుందో నిన్ను బట్టి దేవుడు ఆనందపడతాడు. మన జీవితాల్లో మనకి చాలా బలం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది, చాలా ధైర్యం ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది, మనం అందరికంటే గొప్పవాళ్ళం అనే మనసు మనకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ లక్షణాలు నీలో ఉంటాయో నువ్వు దేవుడి మీద ఆధారపడలేవు, నీవు దేవుని కృప మీద ఆధారపడలేవు. దేవుని కృప మీద ఆధారపడకుండా ఏ ఒక్కరు కూడా వర్ధిల్లడం అనేది అసాధ్యం. మీరు అడగచ్చు, ఏమండి చాలామంది ఉన్నారు, ఏమంటారు మీరు? చాలామంది మీకు తెలియదు, మీరు చిన్న గుహలో ఉండిపోయి ఎవరో వర్ధిల్లట్లేదని మీరు అనుకుంటున్నారు. ప్రజలు భూమి మీద ఎంతమంది లేరు? ముఖేష్ అంబానీ లేడా? పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాడు? ప్రపంచంలో పెళ్ళిళ్ళకి ఎక్కువగా ఖర్చు పెట్టిన వాళ్ళు 3 ఉన్నారంటండి. ఇప్పుడు దాకా 2 ఉన్నారు, వాళ్ళిద్దరిని తలదని పైకి వెళ్ళిపోయాడంట ముఖేష్ అంబానీ. మొదటి స్థానంలో ఉన్నాడు. మరి దేవుని కృప ఉందంటారా? లేదు. ఉందంటారా? డబ్బే దేవుని కృపకు ఆధారము అంటే కాదంట నేను. డబ్బు కాదు, ఆస్తిపాస్తులా కాదు. ఏమిటి అంటే దేవుడు మన వైపు చూడడమే నిజమైన కృప. ఎవరు? దేవుడు మన వైపు చూడడం. ఏమండి, ముఖేష్ అంబానీకి నువ్వెవడో తెలియదు, తెలుసా? అందుకే మనం పిలవలేదు.
తెలిస్తే పిలిచేవాడు కదా అండి. అబ్బురం గారు అంతేనండి, తెలిసిన వాళ్ళే కదండి మనం పిలిచేది. పోనీ అందరినీ పిలిచాడా? వాడి రేంజ్కి తగినట్లు వాళ్ళని, కొంచెం సెలబ్రిటీస్ని, మంచి స్థానాల్లో ఉన్న వాళ్ళని పిలుచుకున్నాడు. మనం ఎన్నిక లేని వాళ్ళం. మనం అసలు చెప్పాలంటే ఆడంత ఆస్తి సంపాదించుకోవడానికి మనం కూడా కారణమే. జియో ఎంతమంది వాడుతున్నారు? చేతులు ఎత్తున్నారు సార్. జియోస్ మనం ఇస్తున్నామండి డబ్బులు. అసలు అతను నిజమైన దేవుళ్ళు ఎవరు? ఎక్కడన్నా బోర్డులు చూసారండి? కస్టమర్లే. మనం ఎవరో మరి? మనం కస్టమర్లే కదండి. మనం కొంటేనే కదా, మనం ఇచ్చే డబ్బులతోనే కదా. నువ్వు నేను మనలాంటి కొన్ని కోట్ల మంది ప్రజలు ఇచ్చే డబ్బుతో కూడా కోటీశ్వరుడు. అసలు ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవాలి? దుర్మార్గుడు కాదా అంటే ఆ పదానికి ఒకటి ఉంటుంది, ఏమంటారు దాన్ని? కృతజ్ఞత లేనివాడు కాదా? ఒక విషయం చెప్పాలంటే మనుషులు ఎవరో కూడా నేను జ్ఞాపకం చేసుకోరు. అలాంటిది మహా ఉన్నతమైన స్థలములో నివసించే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నివసించు సన్నిధికి మనల్ని పిలుచుకున్నాడంటే ఎంత గొప్ప కార్యమో ఆలోచించి. ప్రకటన అంటే యేసుక్రీస్తు ప్రభు వరకు కొన్ని ఉపమానాలు చెప్పాడు. చాలా మందిని పిలిచాడంట వివాహానికి, వాళ్ళు ఎవరు రాలేదంట. వాళ్ళందరూ పనులు ఉన్నాయని తప్పించుకున్నారంట. ఇదిగో అయితే ఎన్నిక లేని వారు ఎవరైతే ఉన్నారో వారిని పిలవండి. మనమే ఆ ఎన్నిక లేని వారం. దేనికి స్తోత్రం. అయితే ఆ ఎన్నిక లేని ప్రజలకు ఒక వస్త్రం కావాలి. ఏంటంటే రక్షణ అనే వస్త్రము. పెండ్లి కుమారుడు వివాహం జరగబోయేటువంటి సమయానికి నీలో నాలో ఆ రక్షణ వస్త్రమును ధరించుకున్న వారై ఆయన ఎదురు చూస్తున్నటువంటి గుమ్మముల గుండా మనం వెళ్ళినప్పుడు ఆయన మనలను హత్తుకొని ముద్దాడి ఆదరించే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎంత ఆనందపడతారో తెలుసండి. ఆ ఆనందాన్ని నువ్వు కల్లారే చూసే రోజు ఆ రోజే. నీకు తెలీదు. ప్రస్తుతం మనం దాన్ని గమనించలేం. ఆ దేవుడు ఆనందపడ్డ పెట్టండి. నిన్ను నువ్వు పరుచుకోవడానికి జీవిస్తావు, లేదా నీ కుటుంబాన్ని సంతోషపరచడానికి నువ్వు జీవిస్తావు, లేదా నీ స్నేహితులను సంతోషపరచడానికి నువ్వు జీవిస్తావు. కానీ దేవుణ్ణి సంతోషపరచడానికి మనం జీవించలేకపోతున్నాం. అవసరానికి ఆధారపడడం వేరు, ఆయన కృప మీద ఆధారపడడం వేరు. మనం ఎప్పుడు వస్తాం దేవుని మీద ఆధారపడడానికి? ఏదైనా జబ్బులు వస్తేనో, ఏదైనా అప్పులు పాలైపోయి నెత్తి మీద పడితేనో, ఏమండి నీరసాలు వస్తేనో, ఇయ్య వస్తేనో మనకు బాధ వస్తే అప్పుడు దేవుని కృప మీద ఆధారపడతాం. అది కాదండి. ఇక్కడ రాసినటువంటి భక్తుడు అలాంటి వ్యక్తి కాదని నేను అంటాను. దేవుని కృప మీద ఎప్పుడు ఆధారపడాలి తెలుసా? అన్నీ ఉన్నప్పుడు. ఎప్పుడు? అన్నీ ఉన్నప్పుడు దేవుని కృప మీద ఆధారపడితే దేవుడు సంతోషపడతాడు. ఏమీ లేనప్పుడు కృప మీద ఆధారపడితే దేవుడు సంతోషించడం నేను చెప్పను. కానీ ఆ రెండిటికి వ్యత్యాసం ఉంది, ఆ రెండిటికి తేడా ఉంది. దావీదు సమస్తమును కలిగిన వాడై ఉన్నాడు. తన దగ్గర ఎంతో బలం ఉంది, తన దగ్గర ఎంతో శక్తి ఉంది, తన క్రింద ఎంతోమంది తనకు బలాఢ్యులు ఉన్నారు. కానీ ఎక్కడ ఏ విషయంలో కూడా దావీదు ఆ బలాఢ్యుల మీద ఆధారపడలే. ఒక 2-3 సార్లు ఆధారపడినప్పుడు వారు ఓడిపోయారండి. ప్రతి విషయంలో ప్రార్థించేవాడు, ప్రభువా నేను వారిని తరమడానికి వెళ్ళొచ్చా అని అడిగితే దేవుడు నిశ్చయంగా నువ్వు వెళ్ళు, నువ్వు విజయం పొందుకుంటావు. దాన్నే కృపలో ఆధారపడ్డం అంటారు. ఒక విషయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు యుద్ధం ఎక్కడ జరిగించాలో, ఎవరితో జరిగించాలో, ఎలా జరిగించాలో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే హాయి పట్టణం దగ్గరికి వెళ్ళేసరికి వారు దేవుని దగ్గర విచారణ చేయలే. ఏం చేయలేదు? ఆ ముందు దేన్ని జయించారు? ఎరికోని జయించారండి. దేన్ని జయించారు? ఎరికో పట్టణాన్ని జయించారు. ఆ ఎరికో పట్టణం చాలా బలమైన సైన్యం కలిగింది, బలాఢ్యులు ఉన్నారు. అలాంటిదే జయించినప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు జయమిచ్చాడు అనుకోవట్లే. ఏమనుకుంటున్నారు? మా ద్వారా జరిగింది, మేమే యుద్ధసారులం, మేమే యుద్ధాన్ని జరిగించి జయించాం అనుకున్నట్లుగా హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్ళిపోయారండి. ఆ హాయి పట్టణం దగ్గరికి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకంటే వారిలో ఒక పాపం ఉంది కనుక వారు జయం పొందుకోలేరు. ఆ హాయి పట్టణం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా తరిమి చంపడం ప్రారంభించారంట.
ఇక్కడికి వచ్చి కన్నీరు గారుస్తున్నారు. ప్రభువా ఏంటి నాయన మాకు ఎందుకు విజయం లేదంటే మీలో ఒక అపరాధం ఉంది. ఎప్పుడైతే దేవుని మాటను విని దేవుని ఎదుట వారి జీవితాలు సరి చేసుకుని మరలా దేవుని ప్రభువా ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమంటావా అని అడిగితే ఇప్పుడు మీరు వెళ్ళండి, నిశ్చయముగా హాయిపట్నాన్ని మీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కృప మీద అవసరానికి ఆధారపడడం కాదండి. మనకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటాం, అన్నీ బాగున్నప్పుడు ఏం చేస్తాం? దేవుడు అవసరంలా. అది నిజమైనటువంటి దేవుని బిడ్డల లక్షణం కాదు. అన్ని విషయములలో నీవు దేవుని కృప మీద ఆధారపడాలి. నేను మొన్న జరిగిన కృతజ్ఞత గుడికి ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రతీ నెల మానకు నేను నీ సన్నిధిలో కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటాను ప్రభువా, ఇది నా ఆశ. నేను మాదిరిగా ఉంటే తర్వాత మీరు మాదిరి అవుతారు కదా. నేనే మాదిరిగా లేకపోతే మీరేం చేస్తారు? నాకు ఎప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పా, దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నాకు ఇష్టం అది కృతజ్ఞత. నా చిన్నప్పుడు నేను రక్షించబడిన క్రొత్తలో నా ఇంట్లో కూడా పెట్టుకున్న ఆశ ఉండేది, కానీ నా ఇంట్లో అన్యులు ఒప్పుకునేవారు కాదు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అది కూడా రోడ్డు మీద పెట్టుకునేవాడిని. చెప్పాలంటే ఆ కూడికలు రోడ్డు మీద పెట్టుకుంటేనే మంచిది, వాక్యం మనుషుల దగ్గరికి వెళ్తుందండి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యం సంఘం మాత్రమే కాదు, అందరికీ కూడా విడిపించబడాలి. ఎవరో ఒకరిని దేవుడు ఆ ప్రాంతానికి నడిపిస్తాడు. ఎవరో ఒకరి కొరకు ఆ వాక్యం దాచిపెట్టబడి ఉంటుంది, వారు దేవుడు పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఏదో ఆలోచన చేస్తాం, ఒక కూడికి పెట్టుకోవాలంటే బాబా 5,000 అయిపోతే 5,000 10,000 ఎవరు ఖర్చు పెట్టమన్నారు? 5,000 10,000 ఖర్చు పెట్టమన్నారండి. కూడికి ముఖ్యమా తిండి ముఖ్యమా మీ దృష్టిలో? కాదు, మీ తిండి ముఖ్యం. అందుకే మీరు కూడికలు పెట్టుకోలేరు. ఏది ముఖ్యం? ఇప్పుడు కూడికి పెట్టగానే గ్రాండ్గా భోజనాలు ఎట్టేయాలి. ఒక 5,000 10,000 ఖర్చు పెట్టేసి పెట్టేస్తే జనాలు వచ్చిన వాళ్ళని ఏమడుగుతాం అంటే బాగున్నాయా, ప్రార్థన బాగా జరిగిందంటావా, తిండి బాగా జరిగిందంటావా? అదే అడుగుతామండి. సో మన దృష్టిలో ప్రార్థన కాదు ముఖ్యం, తిండే ముఖ్యం. అవునండి. ఒక వాక్యం రాయబడింది, అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, పరలోక రాజ్యం అంటే భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇది ప్రార్థన అంటే. మనం ఏమనుకుంటాం? నేను చెప్పి ఇంక వదిలేసానండి. కృతజ్ఞత కొడుకులు ఎట్టుకున్నామంటే మీరు ఏదో ఆలోచిస్తారండి. అయ్యగారికి సిగ్గునట్టాలా, మటనట్టాలా, రొయ్యలట్టాలా, నాకు మీరు ఏం ఎట్టకపోయినా పర్లే, మీ దగ్గర టీ కూడా తాగండి కావాలని. కానీ చక్కగా నాకు మజ్జిగ కలిపితే దానికంటే శ్రేష్టమేం లేదండి నాకు. ప్రార్థన కొడుకులు ప్రతి ఇంట్లో పెట్టడం ఆశీర్వాదం. తెలుసా మీకు ఆ విషయం? మనం ఏం ఆలోచిస్తాం? పెడితే హై రేంజే పెట్టాలి, లేకపోతే అంబానీకి సమానంగా పెట్టాలి, లేకపోతే మానేయాలి. అంతేనా? కాదండి. యేసు ప్రభు వారు మార్త మరి ఇంట ప్రార్థన పెట్టాడు. ఈ మరియమ్మ గారు ఏం చేసింది? ఇంతకు వచ్చి ప్రార్థనలో వాక్యం ఉంటుంది. మార్తమ్మ గారు ఏం చేస్తుంది? మనకలా ప్రయాసపడిపోతుంది, తెగ తిప్పేస్తుంది గరిట్లు. మరి యేసుప్రభు వారు అయితే తక్కువ వస్తారేంటండి? యేసుప్రభు వారు ఆ ప్రాంతంకి వచ్చారంటే 100 మంది వస్తారు, మరి అందరికీ పెట్టాలి కదా. ఈవిడ పక్కన తిట్టుకుంటూ పెడుతుందేమో, ఎంతమంది వచ్చేస్తున్నారో ప్రార్థనకి, నేను తక్కువ మంది వస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే అవన్నీ మనకి ప్రార్థన పెట్టండి చాలు, దేవుడే ఎలా నడిపించాలో నడిపిస్తాడు. మనం ఏమనుకుంటాం? మీరు అసలు రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. అలా పెట్టకపోతే ఆశీర్వాదం రాదు అని మీరు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఆశీర్వాదం రాదు అనుకుంటారు. 5 రొట్టెలు 2 చేపల పరిస్థితి ఏమైంది? ఎలా వెళ్ళి? ఇవన్నీ మనం సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్లుగా మీకు చెప్పుకుంటా ఉన్నా మనలో విశ్వాసం రాదు. మీరు అనుకోవచ్చు, దేవుడు మాకు ఏం చేశాడంటే ఈ క్షణం ఇలా నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. అవునా కాదా? ఈ క్షణం నీ గృహంలో క్షేమం ఉంది అంటే దేవుని కృప. మనం ఎందుకు దుఃఖస్తులుగా ఉన్నామంటే దేవుని కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. ఒక మాట ఉంది, కృతజ్ఞత లేని వారు 1000 మంది కూలిపోతున్నారంట. ఏముండాలి మనలో? ఉందండి. అసలు పైకి చెప్పుకుంటాం, కానీ అది కార్యం ద్వారా నెరవేర్చలేకపోతున్నాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు అని ఆశ ఉండాలి నీలో. ఏముండాలి? నా దేవుణ్ణి నేను నా బంధువులతో, నా స్నేహితులతో. కొర్నేలి ఎప్పటి నుంచో ఆలోచన కలిగి ఉన్నాడంట.
ఆశ కలిగి ఉన్నాడు, అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నా ఇంట్లో కూడికి పెట్టుకోలేను అంజుడిని, ప్రభువా నాకు ఎలా చేయాలో తెలీదు, ఎవరు వస్తారు, ఎవరు పిలిస్తే వస్తారు. ఆ దినాల్లో సంఘ విస్తరణ లేదు కదా, ఎక్కడ దేవుని వాక్యం లేదు కదా. ఆ దినాల్లో చిన్న స్వార్థ మాత్రం విని కన్నీరు గారుస్తూ ప్రభుదేవి ప్రార్థన చేస్తే, కొర్నేలి నీ భక్తి దేవునికి నచ్చింది, ఇదిగో పలానా ప్రాంతంలో సీమోను పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, అతను పిలిపించుకో. ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారండి? దేవుని కార్యముల కొరకు మనలో ఆశ ఉంటే అది ఆయనకి సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని సంతోషంగా ఉంచాలి? మనం సంతోషంగా ఉండాలంటే ముందు దేవుని మనం సంతోషపరచాలి. మనం పైకి చిన్న చిన్న విషయాల్లో సంతోషపడుతున్నాం, కానీ లోపల పరిపూర్ణమైన ఆనందం మనకు లేదండి. ఏదో కొరత, ఏదో బాధ, ఏదో లోటు మనకు కనబడుతూ ఉంది, అవునా? పైకి మటుకి రోజు కనుక కొనసాగిస్తున్న జీవితంలో ఏదో నవ్వుకుంటూ జీవిస్తూ ఉంటాం, కానీ హృదయాల్లో ఉన్నటువంటి సంతోషం అనేది మనం లేకుండా పోయింది. అది ఎవరి ద్వారా వస్తుంది? మానసికంగా సంతోషంగా ఉంటే మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. మానసికంగా బాధతో ఉంటే ఆ మనిషి ఎప్పుడు కూడా ఉండలేడు. దానికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన ఆనందించే దేవుడు అంటాడు. ప్రభుని ఎప్పుడు మనం సంతోషపరచాలి అని యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఉత్తమమైన కార్యాలు ఏంటో చెప్పాడు ఆయన. ఉత్తమమైన కార్యాలు సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. ప్రభు పాదాల దగ్గర మనం ఉండి ఆయన మాటలు వినడం మాత్రమే కాదు, మన జీవితాలు సరి చేసుకోవాలని ఆశ కలిగి ఉండం. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. సౌలు విషయంలో కూడా ఇదే మాట మాట్లాడాడు. సమూయేలు బలులు అర్పించడానికి ప్రయత్నం చేశాడు. చాలా బలమైన ఉన్నాయండి అక్కడ. అయితే సౌలుని అడిగినప్పుడు ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అని అడిగితే సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో నేను దేవునికి ఇవ్వడానికే, దేవునికి అర్పించడానికి అందులో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాను అని చెప్తే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఏంటంటే, బలులను బట్టి నేను సంతోషిస్తానా. చదవన్నమాట మొదటి సమూయేలు గ్రంథము. చూడండి 15 అధ్యాయంలో కనబడుద్ది. నీ దేవుడని యెహోవాకు బలులు అర్పించుటకు ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ నిర్మూలం చేసి అనగా సమూయేలు నీవు ఇంకా మాట్లాడాల్సిన అంటే దాని అర్థం ఏంటి? మనం డైరెక్ట్గా ఏం చెప్తాం? నోరు మూసి. ఒక ప్రవక్త రాజునేమన్నాడు? నోరు మూసి. ఎందుకు నోరు మూసి అన్నాడు? నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. దేవుడు చెప్పింది ఒకటైతే నీ ఆలోచన ఒకటి. దేవుడు ఏం చెప్పాడు ఎంతకే? ఈయన ఆలోచన ఏంటి? మనం కూడా ఇలాగ ఆలోచిస్తూ ఉంటామండి. అవి చూసుకుంటాం కుదరలేదండి, ఇది కుదరలేదండి, అది కుదరలేదండి. దేవుడు ఏమంటాడు తెలుసా? నోరు మూసి అంటాడు. అంతే అంటాడు. సాకులు చెప్పకూడదండి అక్కడ. మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. పొదునైన సాకులు మన దగ్గర ఎన్నో ఉన్నాయి, పొదును లేని సాకులు. పొదునైన సాకు అయితే నిన్నే ముందు కోసేస్తుంది, పొదును లేదు కాబట్టి ఎన్నో మన దగ్గర ఉన్నాయి అన్నట్టు. దేవునికి సాకులు ఇష్టం ఉండదండి. ఆయన చెప్పాడంటే చేయాల్సిందే. నువ్వు కుంటుకుంటూ అన్నా చేయాలి, దేక్తూ అన్నా చేయాలి, కానీ చెయ్యాలి అంతే. ఆయన ఒక విషయం చెప్పిన తర్వాత ఇతడు ఏదన్నాడంటే, దేవునికి బలి ఇవ్వడానికి నేను తీసుకొచ్చాను, జనులు వాటిలో కొన్నిటిని ఉంచేశారు, నువ్వు ఇంక మాట్లాడాల్సిన పని లేదని సౌలు అన్నప్పుడు ఇంకేం చెప్తున్నాడు? విను, చెప్పమనేను. సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడువగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులలో గోత్రమునకు
చూడండి, అన్నిటిలో కల్లా చిన్న గోత్రం ఏంటంటే, తక్కువ అంటే లాస్ట్ ఉన్న గోత్రం అంటే బెన్యామీను గోత్రం. అవునా? యాకోబు పిల్లలందరిలో ఆఖరివాడు ఎవరు? బెన్యామీన్. గోత్రాలన్నిటిలో అల్పమైన గోత్రం ఏంటి? ఈ బెన్యామీను గోత్రికులలో నుంచి సౌలుని ఏర్పాటు చేసుకుని గోత్రాలకు నెత్తిగా పెట్టాడు, తలగా పెట్టాడు. అదే చెప్తున్నాడు, శిరస్సు అయ్యో, ఎన్నిక లేనటువంటి నిన్ను ఇశ్రాయేలునకు రాజుగా అభిషేకించాడు. సాగనంపి అమాలేకీయులను, ఎవరు అమాలేకీయులు? పాపాత్ములు. దేవుడు ఎవరిని ఊరికి చంపమని చెప్పడండి. ఈ పాత నిబంధన కాలంలో మీరు ఆ రాజ్యానికి వెళ్ళి చంపేయండి, వారిని హతమార్చండి, పూర్తిగా నిర్మూలన చేయండి అని ఎందుకు చెప్పాడో అని ఒకసారి ఆలోచన చేస్తే, వారు పాపాత్ములు. ఎలాంటి వారు? ఎందుకు పాపాత్ములు? దేవుడు అందరినీ పాపాత్ములు అంటాడా? దేవుడు కృపను పొందుకునే వారు కూడా ఉన్నారు కదా, దేవుడు క్షమించేటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. మరి ఎందుకు వీరి పాపాత్ములు అన్నాడంటే, వారు పీక్స్కి వెళ్ళిపోయారండి, వారు బోర్డర్ దాటేశారు. సొదొమ గొమొర్రాను కూడా దేవుడు ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. నిర్మూలన చేయడానికి గల కారణం, ఆ సొదొమ గొమొర్రా బొత్తిగా నాశనం అయిపోయింది. ఏమైపోయింది? బొత్తిగా నాశనం అయిపోయింది. ఒక విషయం మనం చూస్తే, మనకి స్టోట్పురం తెలుసండి, విన్నారా పేరు ఎప్పుడైనా? ఎక్కడ ఉంటుంది అది? తిరుపతి వెళ్ళే దారిలో కనబడుద్దండి. అవునా? నేను చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఫ్యామిలీ అందరం ప్రయాణమే వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడ లేదా రాజమండ్రి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా స్టోట్పురం వచ్చేటప్పుడు రాత్రి అవుద్దండి. తిరుపతి ప్యాసింజర్ అది వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారు, తలుపులేసి గెలబెడేస్తారు. ఏం చేస్తారు? మనం బచ్చగాలం కదా, గట్టిగా ఉంటే 4th క్లాస్ 5th క్లాస్ తెలియదు పెద్ద దాని గురించి ఏంటని చెప్పి. తర్వాత మా అమ్మగారిని అడిగితే, ఈ ఊర్లో దొంగలు ఎక్కువ ఉంటారు, మన మీద కత్తులతో దాడులు చేసి బంగారాన్ని లేదా డబ్బుల్ని ఎత్తుకుపోతారని చెప్పి ఒక వాడుక ఉండేదండి. అంటే ఒకప్పుడు ఎప్పుడో జరిగేది, కానీ ప్రస్తుతం లేదు. వారికి తెలియని విషయం ఏంటంటే, ఆ ఊరంతా కూడా మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్టోట్పురం అనే ఊరు దొంగలతో నింపబడిన ఊరైనప్పటికీ కూడా, ఒక సేవకుడు ఆ ప్రాంతంలో చేసిన సువార్తను బట్టి ఆ ఊరిలో అందరూ కూడా మార్పు చెందిన వారిగా సాక్ష్యం పొందారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని కృప ఈ స్టోట్పురం పొందుకున్నట్లు సొదొమ గొమొర్రా ఎందుకు పొందుకోలేకపోయింది? ఈ అమాలేకీయులు ఎందుకు పొందుకోలేకపోయారంటే, వారు దేవుని మాటను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. నినివే పట్టణం మనకు తెలుసు. నినివే పట్టణం మహాభయంకరమైన పట్టణము. అక్కడ యోనాని పంపడానికి దేవుడు ప్రయత్నం చేసినప్పుడు యోనాలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వారు మంచి వాళ్ళు కాదు. ఎలాంటి వారు? నినివే పట్టణస్తులు మంచివారు కాదు ప్రభా, వారు వినరో, మాట వినరో, వాళ్ళు నిన్ను ద్వేషించేవారు. అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజల్ని హతమార్చారు, చెరక తీసుకెళ్ళారు. చాలా పెద్ద పట్టణం నినివే పట్టణం అంటే. నినివే పట్టణం అంటే మహాపట్టణము. యోనా గ్రంథంలో ఉన్న 3 అధ్యాయాలు బట్టి పట్టణం చిన్నదనుకోవద్దు, చాలా పెద్ద పట్టణం అది. వారు వినరు ప్రభా, వారు ఆలకించరు ప్రభా అని ఈయన గారు తర్షీషు వాడెక్కాడు. కానీ దేవుని మనసు వేరేగా ఉందండి. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళాల్సిందే. యోనాకి ఆ నినివే పట్టణస్తుల మీద ఉన్నటువంటి ఆ చిన్న చూపు పోవాలి. వారు మారరు అన్నటువంటి నోటితో వారిని మార్చి చూపిస్తాను అని దేవుడు యోనాని చేపకడుపులో పడేసి 3 దినాలు పస్తుంచి తీసుకువెళ్ళి ఆ నినివే పట్టణం సముద్రపు ఒడ్డు మీద కక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతడు ఇష్టం లేకుండా సువార్త చేశాడు. 3 దినాల ప్రయాణం అంత ఊరిని ఒక పూటలో కవర్ చేసాడండి. అర్థమైందా? ఎన్ని దినాల ప్రయాణం? 3 దినాలు ప్రయాణం చేసి సువార్త చెప్పాల్సిన ఊరిని పొద్దునుంచి సాయంత్రానికి చెప్పేసి వెళ్ళిపోయి ఒక మూల చెట్టు కింద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి వచ్చినప్పుడు వస్తుందేమో, ఈ నినివే పట్టణం నాశనం అయిపోద్దేమో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారేమో అని ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు? కానీ ఇక్కడ యోనాకు తెలియని విషయం అంటే, యోనా ఊరు చివరికి వచ్చేసాడు, అది నాశనం అయిపోతుందిగా. మరి దేవుని వాక్యం తెలుసు కదా వీళ్ళందరికీ కూడా, చరిత్ర చెప్తూ ఉంటుంది కదా.
ఎందుకంటే లోతు తన కుటుంబం ఏమైంది, ఊరి చివరికి వచ్చేసింది. ఏమైంది? ఇప్పుడు యోనా గారు ఏం చేయాలి? ఊరి చివరికి వచ్చి ఏం చేయాలి? పైనుంచి వడగళ్ళు పడ్డే మరలా చూసిన ప్రవక్త నేనేం చెప్పుకోవాలి? దేవునికి స్తోత్రం. అక్కడ జరుగుతున్న మార్పు ఏంటి తెలుసా? ఆ వాక్కు రాజు దగ్గరికి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. రాజుగారండి ఎవరో యెహోవా ప్రవక్త అంట, ఇదిగో నినివే పట్టణం మరికొన్ని దినాల్లో నాశనం అయిపోద్దంట, దేవుని ఉగ్రత వస్తుందంట, ఆ వాక్కు మనకు చెప్పారు అనగానే, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలంట రాజుగారు. సరే ఉందాం. మొత్తం దేశం అంతా చాటించేశాడు, ఆ పట్టణాన్ని అంతా చాటించాడు. ఏంటి తెలుసా? పశువులు సైతము, పిల్లలు సైతము అందరూ పస్తుండాల్సిందే. 3 దినాలు గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అనగానే, ఏ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ ఇంట్లో ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని తగ్గించుకుని కన్నీరు కారుస్తూ ఉపవాసాలు ఉండి ప్రభు ఎదుట రోధిస్తూ వారి పాపములు క్షమించమని కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ పరలోకమందున్న దేవుడు సంతోషపడుతున్నాడు. దేవునికి ఆయన సంతోషం ఎందుకు? వీళ్ళ ఉపవాసం ఉన్నందుకు కాదు, వారు మారు మనసు పొందినందుకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపవాసాలు ఆయన మన కన్నీరు చూసి, మన బాధ చూసి, మన ఆకలి చూసి నవ్వే దేవుడు కాదండి. నీలో నీ హృదయం ఎప్పుడైతే మార్చబడుతుందో, ఎప్పుడైతే నీ హృదయం మార్చబడి దేవుని వైపు తిరుగుతుందో, దానిని బట్టి ఆయన ఆనందపడే దేవుడు. ఆయన మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని ఆయన మాట్లాడే దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ యోనా చూస్తా ఉన్నాడు, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే దేవుని ఉగ్రత రావట్లే, ఇళ్లలోంచి మారు మనసు వస్తుంది. ఏమొస్తుంది? మారు మనసు వస్తుందండి. ఇదేంటి, నేను 3 దినాల ప్రయాణం ఆ 6 రోజే చేశాను, ఒక పూటే చేశాను, ఖచ్చితంగా సగం ఊరన్నా నాశనం అయిపోవాలి, నేను ఎక్కడి దాకా చెప్పను, అక్కడి దాకా రక్షించబడి మిగతా ఊరంతా పాడైపోవాలనుకుంటా చూస్తున్నాడు. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఊరందరికీ కూడా సువార్త వెళ్ళిపోయింది. ఇది కాదా దేవునికి ఇష్టమైన కార్యం? ఏమండి, ఆ మాట వెళ్ళిపోయిందండి. రాజు దగ్గర కూడా, రాజు సైతము ఉపవాసం ఉండి గోనె కట్ట కట్టుకున్నాడు. వారెవరికి కూడా నిజ దేవుని గురించి తెలియనప్పటికీ కూడా నినివే పట్టణం విగ్రహారాధనతో నింపబడింది. అయినప్పటికీ కూడా వారందరూ కూడా నిజ దేవుని వైపు చూడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవునికి ఏది ఆనందం అండి? దేవునికి ఏది సంతోషం? అని సంతోషపరిచే విషయము మనం ఆలోచన చేయాలి. ఎలా ప్రభువా నిన్ను ఆనందపరిచేది? ఎలా ప్రభువా నిన్ను సంతోషపరిచేది? ఆయన సంతోషపరిచే మనసు మనం కలిగి ఉండాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే మనుషుల ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. ఇక్కడ అమాలేకీలు ఎందుకు హతమార్చాలి అనుకున్నాడు తెలుసా? వీరు క్రూరులు. ఇలాంటి వారు అంటే విగ్రహారాధనలో భయంకరమైన దేవుడు చూస్తేనే తప్ప, అవి దేవునికి అసహ్యం పుట్టిస్తే తప్ప దేశాన్ని నాశనం చేయమండండి. వారు ఏం చేసేవారు తెలుసా? అక్కడ ఉన్న ప్రాంతాల్లో పిల్లల్ని బలిచ్చేవారంట. ఏం చేసేవారు? పుట్టిన పిల్లల్ని బలిచ్చేసి వారందరినీ కూడా పాడు చేయాలి, వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలి అనే మనసుతో వారు ఉంటూ ఉండేవారు. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా అది ఇష్టపడేవాడు కాదండి. ఆ ప్రాంతాల్లో నుంచే, అలాంటి పరిస్థితుల్లో నుంచే రూతు గారు వచ్చారు. రూతు గారు మనసు మార్చుకుందా? ఏమైంది? యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఒక దేశాన్ని లేదా ఒక పట్టణాన్ని నాశనం చేయమన్నాడు అంటే అది ఎంతో దేవుని కృపతో నింపబడి, దేవుని కృపలో నడిపించబడి, ఆ కృపను వారు అనుభవించకుండా తృణీకరించినటువంటి పరిస్థితిలో ఆ పట్టణాలు ఉన్నప్పుడే ఆ పట్టణాలు నాశనం అవుతాయి. దేవుడు మనుషులను ద్వేషించేవాడు కాదండి. పూర్తిగా సాతాను సంబంధములోకి వెళ్ళిపోయినటువంటి పట్టణాలు వారు చాలా భయంకరమైన వారుగా మార్చబడితేనే దేవుడు నాశనం చేయమంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైపోయినాయి అంట, చిన్న పిల్లలు కూడా చెడిపోయారంటండి. ఎవరో చదివితే చాలా భయంకరంగా ఉంటుంది. చిన్న పిల్లలు సైతం కూడా, అక్కడికి వచ్చినటువంటి 3 వ్యక్తులు, వారు పురుషులు, వారిని మా దగ్గరికి పంపించండి అంటున్నారు. అంటే ఎంత భయంకరమైంది. ఆ ప్రాంతము చెడిపోయింది. బొత్తిగా ఇంకా మారడానికి కూడా అవకాశం లేదు, మార్పు చెందలేని స్థితిలో ఉన్నారు. నీతిమంతుడైన లోతును కూడా చెరపడానికి ప్రయత్నం చేశారు. నీతిమంతుడైన లోతు, కానీ అక్కడికి వెళ్ళి ఏమైందంటే పాడైపోయింది. లోతు ఎక్కడైనా పాపం చేశాడా? కానీ లోతు పాపం చేశాడు అంటారు.
లోతు పిల్లలు అక్కడ మనసులు కలిగిన వారు ఉన్నారేమో. కనుక దేవుని సంతోషపరచాలంటే ఆయన మాట వినుట. సౌలు దగ్గర చదువుదాం మరలా, అక్కడ వచ్చాడు. నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా, వారందరూ కూడా లయమయ్యే వరకు యుద్ధం చేయండి. దాని అర్థం ఏంటి? ఒక్కళ్ళైనా వదలొచ్చనా? మొత్తం నిర్మూలన ఏమండి? మొత్తం అంతా కూడా నిర్మూలం అవ్వాలి. అయితే వారు ఏం చేశారంట? నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదనెను. అందుకు ఆ సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గములో పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని కానీ అమాలేకులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి చెప్పుటములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమయంలో, ముఖ్యమైన వాటిని నేను అంటే బలమైన వాటిని శ్రేష్టమైన వాటిని నేను యెహోవాకు బలి ఇవ్వడానికి తీసుకొచ్చాను అని చెప్పగా, అందుకు సమూయేలు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడును గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. దానికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడండి? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. దేవునికి ఏది ఇష్టం అంట? బలులు ఇష్టమా? ఆయనకి బలులు ఇష్టం అండి? అర్పణలు ఇష్టం ఆయనకి? ఏ ఇష్టం? బలులు అర్పించుట కంటే మనుషులు సులువైన మార్గాన్ని ఎన్నుకుంటారు. మాట వినడం సులువా లేకపోతే బలు అర్పించడం సులువా? ఇదే ఈజీ. మాట అంటే అసలు వినరండి. మాట అంటే మన జీవితాలలో ఉండవు. అసలు మాట అంటే వేరే విధంగా ఉండే మన పరిస్థితులు. మాట అంటే మన ఆలోచనలు, మన కార్యాలు, మన జీవితాలు వేరేగా ఉండే. దేనికి స్తోత్రం. మాట వినంగానే ఏం చేస్తాం? సౌలు గారి లాగా బలులు అర్పించాం. తర్వాత ఏమన్నాడు? బలులు అర్పించు కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభువును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది సంతోషమో, దేవుని ఏది మనం ఆనందపరిచేదిగా ఉంటుందంటే మాట వినినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? ఏం చేయాలి మనం? ఎలా వినాలి? వినగల చెవులు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏ చెవులండి? ఇదేంటండి వినగల చెవులు అంటే ఏంటండి? కొంతమంది ఉంటారండి, చెప్పిన చెప్పేళ్లే చేస్తావేటి అనుకుంటే వెళ్తూ ఉంటారు. కానీ అలాంటి మనసు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు. అవునా కదా? వినే వాళ్ళతో మాట్లాడితే విన్న వాళ్ళతో మాట్లాడతారు మీరు. ఏమండి? అవునా? వెన్నోళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు? అప్పుడు ఏమంటారంటే చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు బాబు నీ ముందు ఎన్ని చెప్తున్నాయి నువ్వు అంటారు. అవునండి. ఇప్పుడు దేవుడు కూడా వ్యర్థమైన మనుషుల ముందు మంచి మాటలు కూడా అంటారు. విన్నారు ఎప్పుడైనా? సామెతల గ్రంథంలో ఏముందో మాట? పందుల ముందు ఇంకేమన్నాడు? అంటే విలువైన మాటలు ఎక్కడ ఇవ్వకూడదు. మనం ఎలాంటి వాళ్ళం? మరి దేవుడి విలువైన మాటలు మన దగ్గర రాకపోతే అర్థం ఏంటి? మీకు వదిలేస్తున్నాను మీ ఆలోచన. మాట వినేవారం. ఇప్పుడు సౌలు ఎలా అంటాడు తెలుసా? దానికి చెందినవాడే. మాట వినే ఆలోచన, చెవులు, మనస్సు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ మనసు నీలో ఉంటుందో దేవుడు మాట్లాడదు. ఏం తెలుసా? దేవుడు మాట్లాడిన ప్రతి మాట నేను వింటాను. దేవుడు మాట్లాడినప్పుడు నా జీవితాన్ని మార్చుకుంటాను. దేవుడు మాట్లాడినప్పుడు నా పరిస్థితులు దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎదురుగా వచ్చి ఒక అంగి వేసుకుని అమ్మా నా కుమార్తె చేతి పెడతలా ఏమండి? చేతిలోంచి ఇలా వెలుగొత్త కళ్ళు మూసుకు అమ్మో నా కళ్ళు పడిపోతుంది అంటారా? అమ్మ వెళ్తూ చూడలేకపోతున్నాం, పౌరులాగా పొరలు ఊడిపోవాలి. లేకపోతే శిష్యులకు పడమేస్తుంటే అమ్మ పోతాం అని చెప్పి ఇప్పుడు వెలుగుని చూసి భయపడినట్టు అలా రావాలా మనకి?
చిన్న విషయాల్లో నువ్వు అంటే పెద్ద విషయం ఆయన వచ్చి మాట్లాడతాడండి. మొదటగా ఆయన తన దూతల ద్వారా మాట్లాడిస్తాడు. దేనికి స్తోత్రం. ఎవరు దూతలు? ఎవరు? దాని ద్వారా నువ్వు మాట విన్నప్పుడు అప్పుడు ఆయన స్వరం వినే అవకాశం నీకు దొరుకుతుంది. నువ్వు ఆ మాటలు విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని రోజులు చూస్తారు సొదొమ గొమొర వదిలేసి వదిలేస్తాడు. అంత ఏమైపోద్ది అండి. మనం ఆయన మాట వింటే సంతోషపడతాం. ఆయన కృప కోసం ఎదురు చూడాలంట. ఏం చేయాలి? దేవుని కృప కోసం. నీ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి. ఎందుకో చెప్పినా, దేవుని సహాయం చాలా గొప్పదండి. దేవుని సహాయం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. దేవుని సహాయం ఇంకే కొలువ నీకు తీసుకురాదు. అది నీవు సంతోషంతో సాక్ష్యం చెప్తావు. చెప్పినప్పుడు ఎవరు మహింపరచబడతారు? ఏమండి? A to Z నీకు సాక్ష్యము దేవుడై ఉండాలి. మధ్యలో కూడా వచ్చి ఆడు చేశాడంటే ఈడు చేశాడని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన్నే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన జీవితంలో వణుకుచూ ఉండాలి. ప్రభువు మీద మనం, దేవుని దృష్టి మన మీద ఉన్నందుకు, ప్రభు మనం చూస్తున్నాడని. ఇప్పుడు సౌలు ఆ పని చేశాడని దేవుడికి తెలియలేదా? ఏమండి? ఆ పని సౌలు చేశాడని దేవుడికి తెలిసిందా తెలియలేదా? దాని అర్థం ఏంటి? అతనికి భయభక్తులు లేవు. ఏం లేవు? భయభక్తులు లేవు కాబట్టి దేవుడు సౌలును బట్టి సంతోషించలేకపోయాడు. ఇంకో విషయం మనం చూడగలిగితే, సౌలు మనసు మారిపోయింది. తన భవిష్యత్ ఎంత దేవుడు చూసాడు. మారు మనసు పొందే అవకాశం సౌలుకి లేకుండా పోయింది. ఎందుకంటే అతను మనసును కఠినం చేసుకోవడం ప్రారంభించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడండి. నీవు మార్పు చెందుతావో మార్పు చెందవో దేవునికి తెలుసు. మార్పు చెందుతావు అని దేవునికి తెలిసినప్పుడు నీ మీద తన కృపను కుమ్మరిస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? ఆ కృపని మీద పొందుకున్నప్పుడు నువ్వు కన్నీరు కార్చడం, మరలా మార్పు చెందడం, మరలా దేవుని వైపు తిరగడం, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడడం, మరలా ఎక్కడో చోట పడిపోవడం, నువ్వు మారదామని దేవుని తెలిస్తే మరలా తన కృపనిస్తాడు. అయితే కఠిన హృదయాలు ఉంటాయి, మార్పు చెందని మనసులు ఉంటాయి. ఆ మనసులో ఇంకా దేవుడు అర్థమైపోద్దండి. దేవుడు సౌలు ఏమన్నా తెలుసా? ఇంకా ఇశ్రాయేలుకు రాజుగా సౌలు ఉండడానికి వీలు లేదు. అతని కంటే గొప్పవాడిని, అతని కంటే భక్తిపరుణ్ణి, అతడు నా మనసు ఎరిగిన వాడిని దేవుడు యెష్షయి కుమారుడు దావీదుని అనుకున్నాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి దావీదు కూడా మధ్యలో కొన్ని పొరపాట్లు చేశాడు. మరి దావీదు ఏం చేశాడు? సౌలులా తప్పిపోయాడా? ప్రార్థన చేశాడు. ఏంటి? ప్రభువా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయొద్దు, నా నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దు. ఇదిగో నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? దేవుని కృప కోసం ప్రాకులాట పడే వ్యక్తిగా దావీదు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సహోదరులారా, దేవునికి మన భవిష్యత్తు తెలుసు, మన ఆలోచన తెలుసు, మనం పడడం లేయడం దేవునికి తెలుసు. నీతిమంతుడు 7 మాటలు పడినను వాడు లెగుస్తాడు. ఎందుకంటే యెహోవా అని లేపుతాడు. నేను లేకుండా నేను ఇలాగే ఉంటానని మనుషులు కూడా దేవునికి తెలుసు. కనుక దేవుని కృప మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని కృప మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని కృప కోసం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయడం మాత్రమే కాదు, నిన్ను బట్టి ఆయన ఆనందించే దేవుడు, సంతోషించే దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాయబడిన మాట మనం ఒకసారి చదువుదాం. 147వ కీర్తన 11వ వచనం చదువు ముగించుకుందాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన యందు భయభక్తులు, ఆయన కృప కొరకు ఎదురు చూసేటువంటి లక్షణము మన జీవిత కాలము ప్రభు సన్నిధి చేరే వరకు ప్రభు మనలో వాటిని అనుగ్రహించి నడిపించును గాక. ప్రభుని సంతోషపరిచే జీవితాలు మనలో ఉండును గాక. ఆమేన్.